అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఢిల్లీలో గాలి నాణ్యత మరీ దారుణంగా ఉంది. దేశ రాజధాని గ్యాస్ ఛాంబర్ని తలపిస్తోంది. పిల్లలు వృద్ధులు విషపు గాలికి అల్లాడిపోతున్నారు. 50% ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత దారుణంగా వాయు కాలుష్యం నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో ఢిల్లీలో గ్రాఫ్ 3 చర్యలకు ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం ఇక రాజధానిలో ఉన్నటువంటి కాలుష్య కారకాలన్నింటినీ కూడా గుర్తించడం, నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవానికి గత కొన్ని రోజులుగా దేశ రాజధానిలో పెద్ద ఎత్తున వాయు కాలుష్యం నమోదవుతూనే ఉంది. మనం చూడొచ్చు, విదేశీ టూరిస్టులు సైతం ఏ విధంగానైతే దే కేమ్ అండ్ వాళ్ళు ఏ విధంగానైతే పొల్యూషన్ కు ఇంటరాక్ట్ అవుతున్నారు. కెన్ యూ కమ్ హియర్? ఆర్ యూ ఫ్రమ్? I'm from Taiwan. Taiwan. Yeah. Are you? I think a tourist. Touring, in Delhi touring. But I'm currently in business trip. I just come out in weekend. You observe here any pollution levels? Yeah. I think the pollution is a serious issue here. Yes. Yeah, maybe 500 index. 400 above. Yeah. That's why are you using? That's why I'm using the mask. Yes. ఎస్, చూడొచ్చు. అంటే టూరిస్టులు విదేశీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇండియా గేట్ అంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి చూస్తూ ఉంటారు. సో ఇండియా గేట్ వద్ద ఉన్నటువంటి టూరిస్టులు ఏ విధంగానైతే వాళ్ళు మెజర్స్ అంటే ఖచ్చితంగా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులను వాళ్ళు పరిశీలించుకొని వెంటనే మాస్కులు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. సో ఈ రకంగా ఎన్నో రకాల ఇబ్బందులు దేశ రాజధానిలో ఉన్నటువంటి ప్రజలు పడుతూనే ఉన్నారు. మనం చూస్తున్నాము పెద్ద ఎత్తున ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజలకు శ్వాసకోశ వ్యాధులతో పాటు మరోవైపు పిల్లలు వృద్ధులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. హెడేక్, మైగ్రేన్, దాంతోపాటు ఇతర సమస్యలు కూడా మొదలవుతున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే దీర్ఘకాలికంగా ఇటువంటి పొల్యూషన్ ఉన్నటువంటి గాలిని పీల్చుకోవడం వల్ల అది బ్రెయిన్ పైన కూడా ప్రభావం పడుతుంది. దాని ఎఫెక్ట్ వల్ల మరికొన్ని దీర్ఘకాలిక రోగాలు కూడా వస్తాయని చెప్పి డాక్టర్లు స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఉన్నటువంటి ఎయిర్ క్వాలిటీని మెరుగుపరిచేందుకు కొన్ని చర్యలు చేపట్టినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే ఒకవైపు క్షీణిస్తున్నటువంటి ఉష్ణోగ్రతలు, దానికి తోడు పెద్ద ఎత్తున వాయు కాలుష్యం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఎయిర్ క్వాలిటీ సంబంధించినటువంటి మేనేజ్మెంట్ స్పష్టంగా ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇందులో భాగంగా ఢిల్లీలో ఏ విధంగానైతే అంటే 5వ తరగతి వరకు ఉన్నటువంటి స్కూల్స్ ను మొత్తం కూడా అటు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. అంటే వాళ్ళందరికీ ఇక ఆన్లైన్ లోనే తరగతులు చెప్తారు. ఈ పొల్యూషన్ వల్ల మొదట ఎఫెక్ట్ అయ్యేది పిల్లలు. సో ఆ చిన్నారులకు అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే స్కూల్స్ లో వెంటనే వాటిని నిలిపివేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఏదైతే ఒకవైపు స్పోర్ట్స్ యాక్టివిటీస్ పైన కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలతో ఢిల్లీ ప్రభుత్వం స్కూళ్లలో మొత్తం స్పోర్ట్స్ యాక్టివిటీస్ ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అనవసరమైనటువంటి నిర్మాణాలు ఉండొద్దని, మరోవైపు ఢిల్లీలోకి ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి హెవీ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా నిషేధిస్తున్నారు. సో మొత్తానికి ఢిల్లీలో పెరుగుతున్నటువంటి వాయు కాలుష్యం నేపథ్యంలో ప్రభుత్వం ఒకవైపు అలర్ట్ అవుతున్నప్పటికీ కూడా మరోవైపు కాలుష్యం మాత్రం తగ్గడం లేదు. దాంతో జనం తీవ్రంగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. కెమెరా పర్సన్ సంజయ్తో కలిసి రాజు, ఢిల్లీ నుంచి. రైట్, థ్యాంక్ యూ రాజు.